కుంభరాశి వారు ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణంలో పనిచేస్తూ కష్టపడుతూ మంచి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. అలాగే అనారోగ్యాల నుండి ఉపశమనాన్ని సాధించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి జీవన విధానాలను అవలంబిస్తూ మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుండి కూడా ఈ వారం మీకు ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య భావనలు ఏమాత్రం కూడా పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉండాలి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు సహాయాలు ఈ వారం కుంభరాశి వారికి చాలా మేలు చేస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ప్రాజెక్టులు చేపట్టి వాటిని పూర్తి చేస్తుంటారు. నిరుద్యోగుల యొక్క సమస్యలు కొంత ఒత్తిడికి గురి చేసినప్పటికీ కూడా ఓపికతో సహనంతో ఉండటం వలన మీ కలలు అన్నీ కూడా సాకారం చేసుకోగలుగుతారు. వృత్తి జీవనంలో ఉద్యోగ జీవనంలో ఈ వారం సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. భాగస్తులతో కలిసి మరింత కష్టపడి పనిచేయగలుగుతారు. మీకున్నటువంటి సాంఘిక సంఘ పరిచయాలను ఉపయోగించుకొని మరిన్ని చోట్లకు మీ వ్యాపారాలను విస్తరింప చేసుకోగలుగుతారు. కొందరి బంధువులతో మాట్లాడే సందర్భంలో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పరిధిని మీ యొక్క స్థాయిని దాటి వ్యవహరించకుండా ఒక క్రమశిక్షణతో మీరు మాట్లాడుతూ ఉండటం వలన ఎటువంటి సమస్యలు రావు. ఎప్పుడైతే క్రమశిక్షణ తప్పిపోయి మీరు వ్యవహరిస్తారో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతూ ఉంటారు. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ప్రశాంతతతో కూడినటువంటి పరిశోధనలు చేస్తూ ఉంటారు. కష్టపడతారు. గొప్పనైనటువంటి గుర్తింపు చక్కగా సాధించుకుంటారు. మాట విలువ పెరుగుతూ ఉంటుంది. సంఘానికి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తుంటారు. ఈ వారం కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం, ధ్యానించటం, నమస్కారం చేసుకోవటం మంచిది. వీలైతే కనుక సంపెంగ పుష్పాలతో లలితా అమ్మవారిని పూజించటము, లలిత సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చు.